ఉన్నాడు ఒక అతను సంబంధించిన అతను బ్లడ్ కొంచెం ఆ మంటలో వేస్తే సాయమే నేను మొదలే వీక్నెస్ మా భార్యకి ఎక్కువైపోతుంది తాంత్రికుడు రమ్మన్నాడు దానికోసం వద్దన్నా మీరు 50,000 ఇప్పించేస్తా. మా భార్య పరిస్థితి బాగలేదన్న చెప్తే మీరు అర్థం వద్దున్నా మీరు డోర్ ఓపెన్ చేయండి నిద్ర లేదు గంట పోయి మీరు వద్దు ప్లీజ్ మీరు డోర్ ఓపెన్ చేయండి. ఏడిపోతేనా యాడికా ఇక్కడికి ఆడిగా ఇక్కడ ఆడిగా అదే బిజీ అవతలకి దించేస్తా ఏమో ఒంటరిగా పోతా ఉంటే దించేస్తారా దగ్గరే పక్కనే దించేస్తా ఎక్కువ దింపేస్తాడులే ముందు అటే కదా పోయింది మేము కూడా మాకేం ఇబ్బంది లేదు ఎక్కువ నీకైనా ఇబ్బంది ఉందా మీరు ఎక్కించుకోండి ఇబ్బంది ఏం కాదు సరే 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 అదిలాగు నీ డోర్ సరిగా వేసుకో దగ్గరే కదా దేనికి ఇంకంత 10 నిమిషాలు అయితే ఇట్లా నడుచుకుంటూ పోతున్నా హైవేలో టీ తాగిపోతుంటాను సార్ నేను డైలీ అంతే ఇంకేం లేదు. మీరు ఇక్కడ ఉండేది అదే ఆ కాలనీ ఇది కనబడుతుంది. డేంజర్ కదా అట్లా నడుచుకుంటూ పోతే కొంచెం రైటింగ్ చేసాడు సార్ 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 ఏంటి సార్ అది బెల్ట్ వేసుకోండి ఏం పడలేదు సార్ పక్కనే సరే డైలీ పోతానంటావా డైలీ పోతాను వీళ్ళేమైపోతుంది అతను బాగాలేదు కస్టమర్ వెళ్తున్నారు మేము యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు యూట్యూబ్ ఛానల్లో దయ్యాలవి ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరుగుతూ ఉంటాం అనమాట. తిరిగే దాంట్లో మొన్న ఒకసారి ఇక్కడే నెల్లూరులోనే షూటింగ్ ఉంటే పోయాం. గాలి తగి అవునా నిజమా ఎఫెక్ట్ అక్కడ సైడ్ కస్టమర్ మంచిది కస్టమర్ మంచిది మంచి ప్లేస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నారా సార్ ఇటు పక్కన ఇక్కడ మనకు తెలిసేదంటే ఊరు లేదు కానీ ఇది కావిలి 7 మైలు తెలుసు కావిలి దగ్గర ఇంజిమూరు రూట్లో పోతారు ఇంజిమూరు రూట్లో ఇట్లా హైవే కదా నేను చెప్పేది కావుల్లో లెఫ్ట్ ఫ్లైఓవర్ వస్తుందా అక్కడి నుంచి 7 మైలు అని చెప్తే అక్కడ ఉన్నాడు ఒక అతను సంబంధించిన కశ్మీర్ లో రబ్బాని అని అన్నాడు. అక్కడైనా కానీ ఇలా ఉంటుంది అతను ఏం చెప్తున్నాడంటే ఏమైందిరా అతను ఏం చెప్తాడంటే మనం తీసుకెళ్ళాం ఎంతమంది మేము 4 షూట్కి వెళ్తాం. అతను జరిగింది ఎవరైనా ఒక మనిషి ఇప్పుడు పూజ చేసేటప్పుడు అతని బ్లడ్ కొంచెం ఆ మంటలో వేస్తే అతనికి నేను ఇస్తాను అది ఏదో తోడు అంటారు దానికి
అలాంటి ఎవరైనా ఉంటే తీసుకురండి. అట్లా మీరైనా ఉంటే చెప్పండి మా వాళ్ళు రాకూడదు కశ్మీర్ వాళ్ళు అని చెప్పి. మీరైనా ఉంటే చెప్పండి మా వాళ్ళు రాకూడదు కశ్మీర్ వాళ్ళు అని చెప్పి. అది ఎంత వేస్ట్ గానీ ఆ ఊరోళ్ళు పక్కన ఉంటారు, వాళ్ళని మాట్లాడదు. ఆ ఊరోళ్ళు పక్కన ఉంటారు, వాళ్ళని మాట్లాడదు. అది అవదమ్మా. మీరు మాట్లాడారు, మేమైనా ఇచ్చేస్తాం. బ్లడ్ ఏముంది కోసుకుని వేసుకుని ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అక్కడ మా గిరిజనులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళని కన్సెప్ట్ చేసుకుంటే వాళ్ళు కొంచెం ఊరికంటే రారు. కొద్దిగా ఇస్తాంలే సీసాకు వచ్చేస్తారా? ముందుకు బాగా అలవాటు మా వాళ్ళు. ఎక్కడున్నా సరే ముందుకు చాలా ఇదైపోతారు. 10,000 అది మీరు చూసుకోండి. మంత్రాలు ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఉందని చెప్పాడు వారం తర్వాత రమ్మన్నాడు. మీరు అక్కడికి వెళ్ళి మా నెల్లూరు నుంచి ఎవరు రారన్నా? ఇక్కడ నుంచి కష్టం కదన్నా. మీరు మీ ఊర్లన్నా మాట్లాడుకోవాలా. నాకు వర్క్ ఉంటుంది. వర్క్ కాసేపు వచ్చాడు ఇప్పుడు ఎలా వెళ్తున్నావు? నాకు అవసరం లేదు సార్. సాయం చేస్తావు నా మనిషిగా సాయమే. నేను మొదలే వీక్నెస్ మా భార్యకి చిన్న వయసు ఆమెకే కాళ్ళు చీలు పడిపోతుంది. మా భార్యకి ఆమె నీలేదు. నేను కానీ ఇట్టంటే చేసుకున్నాను. నువ్వు ఏం చేయబల్లా? నాకిమ్మన్నా నేను ఇచ్చేస్తాను. ఎక్కువైపోతుంది. నేను చెప్పేదానన్నా మాట విను. ఒక్కసారి మాకిమ్మంటే ఇచ్చేస్తాం. మేము ఇష్టం. అది నేను చేయకూడదు. మా వైఫ్ కి యాక్సిడెంట్ జరిగి నేను అల్లాడుతున్నా. ప్రామిస్ కాదు చూడండి. మేము అట్లా మేము యూట్యూబ్ లో పోయి అట్లా జరిగింది. అట్లాంటి ప్లేస్ అమెరికన్ హాస్పిటల్ తెలుసా? అమెరికన్ హాస్పిటల్ ఎక్కడ? రైల్వే స్టేషన్. హాస్పిటల్ పోయాము రాత్రి. ఇవి హాస్పిటల్ పోయేటే కాదు. మీరు ఏ కడకైనా షూట్కి పోతాం. అక్కడ తగులుకుంది కదా. అది అతని ఉంది కదా అమెరికన్ హాస్పిటల్. వద్దు సారీ క్షమించండి. సారీ నాకు ఇది నా భార్య నా వైఫ్. మాకేం అవ్వేది నుంచి కదా సార్. మీరు నా దాని గురించి అర్థం చేసుకోండి. నేనే చాలా దిగిలిపోతా. రాకూడదన్నా. సారీ క్షమించండి. హెల్ప్ చేస్తే నీకు 10,000 ఇస్తాం. వద్దు సార్, నాకు 10,000 కాదు కదా. నేను మా వైఫ్ ని ఇప్పుడు పొద్దుపోయిందంటే ఆమె ఏ టైంలో ఏం చెప్పు పాస్ వద్దు అని అట్టంటే వద్దు. ఆపి డోర్ ఓపెన్ చేయండి.
అర్థం చేసుకున్నా మళ్ళీ వద్దున్నా వద్దు వచ్చామన్నా ఎప్పుడు చెప్పాను నా డబ్బు కాసి పెట్టి మీరు ఓపెన్ అంత దూరం నుంచి ఎవరు ఆయన తాంత్రికుడు రమ్మన్నాడు దానికోసం. వద్దున్నా మీరు ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి బాగా వస్తాడు బాగా నువ్వు గమ్మున ఇంతసేపు చెప్పు మీరు అడగబడలే నేను చెప్పబడలే దానికి అవసరం లేదు ఆపండి నేను మీ బాధను చూసి రాగలను కానీ నా పరిస్థితి బాగలేదు నా పరిస్థితి కష్టంగా ఉండాలి ఏం వద్దనా వద్దన్నా ఏమొద్దు చెప్పలే 50,000 ఇప్పించేస్తా మా భార్య పరిస్థితి బాగలేదన్నా చెప్తే మీరు అర్థం చేసుకోరు నాకేం కాదు నా పరిస్థితి బాగలేదు అది విషయం మీరు ఎవరు అవుతారు మీరు ముస్లిమో క్రిస్టియన్సో నాకు తెలియదు అందరూ ఒకటే లేదు మాత్రం ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా నా పరిస్థితి బాగలేదు నీకు కోసిన రక్తం వస్తుంది నాకు కోసిన రక్తం వస్తుంది మనిషి మొత్తం వేడిపోతుంది గంటలో వచ్చేద్దాం వద్దు మీరు డోర్ ఓపెన్ చేసి గంటలో వచ్చేద్దాం వద్దన్నా మీరు డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్ గంటలో వచ్చేద్దాంలే వద్దునా మీరు డోర్ ఓపెన్ చేయండి గంటలో వచ్చేద్దాం వద్దు మీరు డోర్ ఓపెన్ చేయండి గంటలో వచ్చేద్దాం వద్దన్నా మీరు డోర్ ఓపెన్ చేయండి వద్దు మీరు డోర్ ఓపెన్ చేయండి వద్దు మీరు డోర్ ఓపెన్ చేయండి వేడైపోతే నువ్వు అక్కడ పోయి అక్కడ మాట్లాడుకోండి సార్ వద్దన్నా మీరు డోర్ ఓపెన్ చేయండి సార్ మీరు డోర్ ఓపెన్ చేయండి చెప్తాను ప్లీజ్ Behave. Mom is behave. డోర్ ఓపెన్ చేయండి గంటలో వచ్చేద్దాం ప్లీజ్ అంటే డోర్ ఓపెన్ చేయండి మీరు వద్దు మీరు డోర్ ఓపెన్ చేయండి ఏం ఆశయం ఏమైనా రత్నంగా ఎలా కనిపిస్తుంది వేడిపోయింది మొత్తం తమ్ముడు ఏం కాదులే మీరు డోర్ ఓపెన్ చేయండి సార్ మీరు ఏం కాదు వేడిపోయాడు నీళ్లు కొట్టంగానే ఆయన బాధ్యుడు వద్దు సార్ మీరు డోర్ ఓపెన్ చేయండి ఇంతసేపు డిస్కషన్ ఉండకూడదు చిన్న బాధ కాదు అయితే మీరు తీయండి సార్ డోర్ ఓపెన్ చేయండి మీరు ఏరిపోతే నేను దొరికేనా మీకు చెప్పండి మీరు సాటి మనిషికి హెల్ప్ చేయలేరా చేయమని నీకు కాదన్నా నా భార్యకి హెల్ప్ చేసేవాళ్ళకి నేను అల్లాడుతున్నా జగన్ కానీ నాకు అది పింఛన్ కార్డు నిద్రలేదు సరే మీరు డోర్ ఓపెన్ చేయండి మీరు డోర్ ఓపెన్ చేయండి సార్ ప్లీజ్ తెలిసిన మాట్లాడతాను చెప్పండి సరే మాట తీయండి కొంచెం కార్ ఆపండి పక్కనే ఆపున్నాను నేను దాన్ని డోర్ ఓపెన్ చేస్తే కదా పోవడానికి బయటికి అట్లా రాదన్నా సరే నువ్వు తీస్తాను చెప్పి వెయిట్ చేయబోకండి ఎవరన్నా నాతో కూడా ఒక రండి మాట్లాడతా ఎవరన్నా రోడ్కి రండి నాతో కూడా ఒక రండి మీరు నాతో వద్దు సార్ మీరు కానివ్వండి గంట పోయి మీరు వద్దు ప్లీజ్ మీరు డోర్ ఓపెన్ చేయండి ఇటు పోద్ది కారు ఎట్టైనా పోనీ మీకు డోర్ ఓపెన్ చేయి తమాషా చేస్తాం యూట్యూబ్ ఛానల్ మాది సారీ సార్ మీరు దయ్యం లేదు ఊరికి యూట్యూబ్ హాయ్ చెప్పు తెలంగాణ ఆంధ్ర అందరూ సార్ మీరేననుకోండి ప్లీజ్ మా వైఫ్ మాత్రం బాగాలేదు ఇది నిజం కాదు ఊరికే తమాషా కామెడీ కాబట్టి హాయ్ గాయస్ అని చెప్పు ఆంధ్ర తెలంగాణ మొత్తం చూస్తారు మంది కువైట్ సౌదీ మొత్తం భయపడిపోయా ఏంటి పోయింది సార్ చిన్న విషయం దానికి ప్రేక్షకులకి చూపి మన ఛానల్ చూపి చెప్పాను కదా మీకు అందరికి థ్యాంక్స్ చెప్పాను కదా పట్టుకుని మరి వాళ్ళే అట్ట దండం పెట్టబాక ఊరికే యూట్యూబ్ లో వీడియో పెట్టుకునేదా తెలంగాణలో అంటారేమో గానీ ఆంధ్రాలో మాత్రం చాలా వరకు ఇట్టా అందులో అన్ని జిల్లాలు కన్నా నెల్లూరు జిల్లా ఎక్కాడు ఇది చచ్చుంటాడే నేనే చచ్చాను మీరు అసలు చచ్చిపోతాడా అండి సార్ మీరు ఫస్ట్ డైలాగ్ అన్నమాట ఇది చెప్పుంటే అది
అర్థమైంది కదా, నేను సరదాగా చేసాం కామెడీకి. వీడియో పెట్టుకోవాలా యూట్యూబ్ లో అట్లా పెట్టుకుంటాం. సరే థ్యాంక్ యూ సార్. ఆడలు పెట్టాలి చెప్పు, వదిలిపెట్టేస్తాం. ఇంకొద్ది ఇదే దారి ఆడన్నట్ట. అదో సార్ వెనక నుంచి బ్యాక్ అన్నా నుంచి. అందరూ మా తమ్ముళ్ళకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, సపోర్ట్ చేయండి చెప్పు. అందరూ ప్రేక్షకులందరూ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. కామెడీకి సార్ భయపడినట్టున్నావు. భయం అంటే భయం కాదు సార్, భయం కదా, ఇది చాలా టెన్షన్ సార్. ఇది చాలా టెన్షన్ విషయం అన్నమాట ఇది. ఇప్పుడు ఏంటంటే దాన్ని బాయ్ చెప్పేద్దాం వాళ్ళకి. సరే బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్ విత్ షరీఫ్ అండ్ భయం టీమ్. నమస్కారం.